లా పతా లేడీస్ 2 hours 3 minutes రన్ టైమ్ తో నెట్ఫ్లిక్స్ లో హిందీలో స్ట్రీమ్ అవుతుంది విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. ఈ చిన్న మూవీని అమీర్ ఖాన్ గారు ప్రొడ్యూస్ చేయడం ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనొచ్చు. అమీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేశారంటే మూవీలో మ్యాటర్ ఏదో ఉంటుందనుకునే చూసా. మూవీ చూసాక నాకైతే నచ్చింది గైస్. రీసెంట్ గా బాలీవుడ్ లో వస్తున్న రొటీన్ యాక్షన్ మసాలా మూవీస్ లో ఈ మూవీ ఒక ఫ్రెష్ ఎయిర్ లాగా అనిపించింది. చాలా సింపుల్ గా ఒక సోషల్ డ్రామాని ఎంటర్టైనింగ్ అండ్ సెటారికల్ వేలో ప్రెజెంట్ చేశారు. బేసిక్ గా ఈ మూవీ స్టోరీ ఎర్లీ 2000s లో నిర్మల్ ప్రదేశ్ అనే విలేజ్ లో స్టార్ట్ అవుతుంది. అప్పుడే కొత్తగా మ్యారేజ్ అయిన దీపక్ అండ్ పూల్ లైఫ్ లో జరిగే స్టోరీ ఇది. పెళ్ళయ్యాక తన విలేజ్ కి ట్రైన్ లో వెళ్తుండగా తన వైఫ్ పూల్ ప్లేస్ లో వేరే వాళ్ళ వైఫ్ పుష్పాని తన వైఫ్ అనుకుని తన విలేజ్ కి తీసుకెళ్తాడు. ఇక్కడ సేమ్ కంపార్ట్మెంట్ లో ముగ్గురు న్యూ కపుల్స్ ఉండడం వల్ల అండ్ వాళ్ళ ఫేస్ కూడా కవర్ చేసుకోవడం వల్ల ఈ మిస్ మ్యాచ్ జరుగుతుంది. దీపక్ మిస్ అయిన తన వైఫ్ ఎక్కడుంది, తన వైఫ్ పూల్ ని మళ్ళీ ఎలా కలుసుకున్నాడు, లాస్ట్ కి ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీ స్టార్ట్ అవడంతోనే ఎక్కడ లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్తుంది. మ్యారేజ్ సీన్స్ అండ్ రూరల్ విలేజ్ అట్మాస్ఫియర్ ని రియలిస్టిక్ వేలో చూపించారు. ఇంకా మిస్ అయిన తన వైఫ్ పూల్ తన హస్బెండ్ కోసం వెతుకుతూ అదే ట్రైన్ లో వేరే పటీలా అనే ఊరు వెళ్తుంది. దీపక్ దగ్గర ఉన్న పుష్ప మాత్రం తన ఫ్రీడమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పూల్ అండ్ పుష్ప ఇద్దరి లైఫ్ లో డిఫరెంట్ ప్రయారిటీస్ అండ్ నెరేటివ్స్ ఉంటాయి. ఇద్దరి రోల్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మూవీలో స్క్రీన్ ప్లే కానీ హ్యూమర్ అండ్ సార్కాజం కానీ చాలా లైట్ హార్టెడ్ వేలో డీల్ చేశారు. దీపక్ కేస్ ని ఇన్వెస్ట్ చేసే పోలీస్ ఆఫీసర్ గా ఇందులో రవికిషన్ యాక్ట్ చేశారు. పూల్ అండ్ దీపక్ క్యారెక్టర్స్ లో ఉన్న లవ్ ని చాలా ఇన్నోసెంట్ అండ్ ప్యూర్ గా చూపించారు. ఈ ఇన్నోసెన్సే మూవీకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అనొచ్చు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేయడం వల్ల నాకైతే ఎక్కడ బోర్ ఫీల్ అయితే రాలేదు. డైరెక్టర్ క్యారెక్టర్స్ ని డెవలప్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మూవీ చూస్తున్నంతసేపు మనకి ఆ క్యారెక్టర్స్ మైండ్ లో ఉంటాయి తప్ప యాక్టర్స్ మన మైండ్ లో కనిపించరు. మెయిన్ గా రవికిషన్ అండ్ పుష్ప క్యారెక్టర్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. పోలీస్ నుండి తప్పించుకోవడానికి పుష్ప వేసే స్మార్ట్ ప్లాన్స్ హ్యూమర్ ని సటిల్ వేలో జనరేట్ చేస్తుంది. పుష్ప ఒక లైఫ్ లో రియల్ అంబిషన్స్ ని అండ్ ఫార్మింగ్ మీద తనకున్న ఇంట్రెస్ట్ ని బ్యాక్ స్టోరీగా చూపించారు. ఈ మూవీలో చాలా సోషల్ ఇష్యూస్ ని లైక్ ఉమెన్ ని స్లేవ్స్ లా ట్రీట్ చేసే విధానం అండ్ విలేజెస్ లో ఉన్న అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ ని మరీ ఎక్కువ ప్రీచింగ్ గా కాకుండా చాలా సింపుల్ గా ఒక అండర్లయింగ్ మెసేజ్ ఇచ్చారు. మధ్య మధ్యలో వచ్చే సాంగ్స్ కూడా బానే ఉన్నాయి. ఈ మూవీలో చిన్న చిన్న సీన్స్ ఉంటాయి. లైక్ పూల్ కి ఫస్ట్ శాలరీ ఇచ్చే సీన్స్ చాలా హార్ట్ వార్మింగ్ గా డిజైన్ చేశారు. చాలా చిన్న సీన్ అయినా గానీ మనకు తెలియకుండానే మన ఫేస్ లో ఒక స్మైల్ ని జనరేట్ చేస్తుంది. మూవీలో అడల్ట్ సీన్స్ అండ్ ఫౌల్ లాంగ్వేజ్ ఏం ఉండదు. కంప్లీట్ గా రూరల్ విలేజ్ డ్రామా. మూవీ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ వచ్చేసరికి చాలా ఎమోషనల్ గా టచ్ చేస్తుంది. ఎవ్రీ క్యారెక్టర్ మనల్ని ఎండింగ్ కి వచ్చేసరికి నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, అలానే హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ రవి ప్రకాష్ తప్ప అందరూ కొత్త యాక్టర్సే ఉంటారు. కొత్త యాక్టర్స్ అయినా గానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయిపోయారని చెప్పాలి. మెయిన్ గా పోలీస్ రోల్ లో రవి ప్రకాష్ తన బెస్ట్ ఇచ్చారు. అలానే పూల్ అండ్ జయ క్యారెక్టర్స్ కి మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. దీపక్ రోల్ కూడా మన రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటుంది. మెయిన్ గా జయ అక్క పుష్ప క్యారెక్టర్ స్టీల్స్ ద షో అని చెప్పాలి. మూవీలో విఎఫ్ఎక్స్ అవి ఏం ఉండవు, అంతా నేచురల్ గా తీశారు. ఎవ్రీ ఆస్పెక్ట్ లో బెస్ట్ అనొచ్చు ఈ మూవీ ఎర్లీ 2000s లో విలేజెస్ లో జరిగినా కూడా ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్ కి కూడా ఈజీగా కనెక్ట్ అండ్ ఎంగేజ్ చేస్తుంది. నేషనల్ అవార్డ్స్ లో ఈ మూవీకి పక్కగా ప్లేస్ అవుతుందని నా గట్ ఫీలింగ్. ఫైనల్ గా చాలా రోజుల తర్వాత ఒక ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీల్ అయితే వచ్చింది. నేనైతే 100% ఈ మూవీని రికమెండ్ చేస్తాను. డోంట్ మిస్ ఇట్. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.